మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి కాంబోలో మీరు రాసినటువంటి సాంగ్ ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫీల్ అసలు? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే డైరెక్టర్ గారికి నేను రూల్స్ రంజన్లో రాశాను కాబట్టి నాకు ఆ విజువల్స్ చూపించి నేను ఈ పాట విషయంలో అలాగే రాసుకున్నాను. ఫస్ట్ ఒక సాకి, ఒక పల్లవి, ఒక హై ఇచ్చే చరణం, ఒక ఫుల్ బేబస్సు సృష్టించే అలా చేసుకుని ఫస్ట్ ఏం రాశానంటే సాకిగా చరణాలు రాసేటప్పుడు వీళ్ళని నేను సాటిస్ఫై చేయాలంటే నాకు ఇది బాధ్యత త్రిబుల్, ఇంకా అసలు చెప్పలేము. సో ఉందా ఆ భయం? అంటే భయం కంటే అండి ఆ మాట వినగానే ఏమనిపించింది? అసలు బాడీ వైబ్రేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడున్నారు ఇది? పవన్ కళ్యాణ్ గారు రికార్డింగ్ అయిన తర్వాత విన్నారు. విని మీరు అనుకున్నంత గుర్తింపు వచ్చింది సార్ దీనికి? ఒక ఆస్కార్ విన్నర్ ఏమో పాట ఓకే చేసి దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు మ్యూజిక్ చేసి. ఇంకో ఆస్కార్ విన్నర్ ఏమో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. కళలు అందరూ కంటూ ఉంటారు, బట్ ఆ కళల్ని సాకారం చేసుకోవటం అనేది చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకు కూడా అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు అవన్నీ ఓవర్కమ్ చేసిన తర్వాతే వాళ్ళు ఆ పొజిషన్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, హరిహర వీరమల్లు వచ్చినటువంటి సాంగ్ మీరు అందరు వినే ఉంటారు, అసుర హననం అనేది. సో ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. మరి ఆ సాంగ్ లిరిసిస్ట్ రాంబాబు గోశాల్ గారు మనతో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మరి ఆయన కూడా తాను కన్న కళ్ళన్నింటినీ కూడా సాకారం చేసుకున్నారేమో అనిపించింది ఈ హిట్ అయినటువంటి సాంగ్ చూస్తే. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి సార్ ఒక నిమిషం అలా ఫ్రీజ్ అయిపోయారు? చెప్పండి, పర్లేదు. అంటే ఇంట్రో ఏమన్నా ఎక్కువ అయిందా ఏంటి అసలు? సార్ నిజంగా ఎందుకు నేను ఇంత పెద్ద ఇంట్రో ఇవ్వాల్సి వచ్చిందంటే, అఫ్కోర్స్ నేను కూడా ఒక మంచి యాంకర్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని నాకు కూడా ఉంటుంది. బట్ కళల కంటే సరిపోదు, సాకారం చేసుకునే ప్రయత్నం ఉండాలి అని అంటారు. ఇప్పుడు మీ విషయానికి వస్తే ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి కాంబోలో మీరు రాసినటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చూసాము. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫీల్ని అసలు? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈ సినిమాతో అయ్యింది. మీరు అన్నట్టు భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకులు కీరవాణి గారు, అలాగే భారతదేశంలో చాలా పెద్ద క్రేజ్ ఉన్న హీరో అండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్. అలాగే చాలా గొప్ప గొప్ప సినిమాలు అన్ని లాంగ్వేజ్ల్లో చేసిన ప్రొడక్షన్ హౌస్ సూర్య మూవీస్ ఏఎం రత్నం గారు, వీళ్ళ కలయికలో వస్తున్న సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ సాంగ్ రాయటం పవర్ స్టార్ కోసం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీ. సో జనరల్గానే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా నెక్స్ట్ లెవెల్. బట్ ఈసారి ఇంకో అడిషనల్ ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన మీద. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మీకు రావడం అనేది అదృష్టమేనా? నిజంగా అదృష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, కానీ ఈ జోనర్లో ఫస్ట్ టైం చేయటం. ఎగ్జాక్ట్లీ. అలాగే నేను చాలా హిట్ సినిమాలు రాశా, లైక్ అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా, అన్ని బ్లాక్ బస్టర్స్ అసలు. వీటిలన్నిటికి లిరిక్స్ రాశా. ఓకే. కానీ ఈ జోనర్ నాకు ఫస్ట్ టైం. అలాగే కీరవాణి గారికి ఫస్ట్ టైం, కీరవాణి గారి మ్యూజిక్లో ఇదే ఫస్ట్ టైం రాయటం. ఓకే. అంటే ఏంటంటే చాలా బాధ్యత, చాలా ఛాలెంజ్ అనమాట నాకు ఈ అవకాశం, ఈ పాట రాయటం. అది రాశాను, అయ్యింది, హ్యాపీగా రిలీజ్ అయ్యింది. చాలామంది లిరిక్స్ చాలా బాగా కుదిరాయి అని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి
ఈ లిరిక్స్ అనేవి కూడా చాలా బాగా యాప్ట్ అయ్యాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎలివేషన్ కానీ ఆ బీజిఎం కానీ ఇట్లా గూస్ బంప్స్ అని చెప్పచ్చు. అది చాలా బాగా చేశారండి మ్యూజిక్. అంటే నేను లిరిక్స్ ఫస్టే లిరిక్స్ రాశాను. ఫస్ట్ మామూలుగా ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ట్యూన్ ఇస్తారు, ట్యూన్కి మనం లిరిక్స్ రాస్తాం. ఇక్కడ అలా కాదు, నేను ముందే లిరిక్స్ రాశాను. ఆ లిరిక్స్ని ఆయన ట్యూన్ చేసి దానికి ఈ విధంగా మ్యూజిక్ ఈ రేంజ్లో కొట్టారు ఆయన. అది రాస్తున్నప్పుడు మీ మైండ్లో ఉందా సార్? అంటే ఇప్పుడు ఆయనేమో పెద్ద హీరో, డిప్యూటీ సీఎం, ఈయనేమో భారతదేశం గర్వించదగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టరు. సో వీళ్ళని నేను సాటిస్ఫై చేయాలంటే నాకు ఇది బాధ్యత త్రిబుల్, ఇంకా అసలు చెప్పలేము. సో ఉందా ఆ భయం? చాలా, అంటే భయం కంటే అండి నేను ఛాలెంజ్గా తీసుకున్నా. అంటే ఆ డైరెక్టర్ ఉన్నారు కదా జ్యోతికృష్ణ గారు, ఆయనకి నేను అంతకుముందు రూల్స్ రంజన్ అని ఒక సినిమా అని డైరెక్షన్ చేశారు ఆయన. దాంట్లో సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుకోవా అని ఒక పాట ఉంటుంది. అది చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. అవును, చాలా ట్రెండ్ అయింది, చాలా రీల్స్ అవన్నీ చాలా ఫేమస్ అయిపోయింది ఆ పాట. అయితే నేను సార్ అప్పుడు మీకు ఆ సినిమాలో మంచి హిట్ సాంగ్ రాశాను సార్, ఈ సినిమాలో కూడా రాస్తాను, నాకు ఒక అవకాశం ఏంటంటే, బాబు ఇది చాలా పెద్ద సినిమా, కీరవాణి గారి మ్యూజిక్, ఇవన్నీ వేరే బ్యాక్ డ్రాప్ అన్నట్టుగా అన్నారు ఫస్ట్లో. అన్నారా? తర్వాత నేను కొంచెం ట్రావెల్ అవుతూ అన్ని వాళ్ళ కో డైరెక్టర్ రంగనాథ్ గారు అని ఉంటారు, ఆయనకి మెసేజ్ చేసి సార్ చెప్పండి సార్, నేను కలుస్తాను, నేను రాస్తాను సార్ అంటే వన్ ఫైన్ డే పిలిచారు. పిలిచి నాకు కొన్ని విజువల్స్ చూపించారు. ఎడిటింగ్ జరుగుతుంది ఎడిటింగ్ రూమ్లో. అప్పుడు అసలు అది చూడగానే నేను అసలు చాలా పవర్ ప్యాక్డ్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఉన్నారు. అసలు యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ ఫుల్ ఉన్నాయి, అవన్నీ చూసాను. ఆ ఎలివేషన్ షాట్స్ అవన్నీ చూపించారు. ఇది సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఇంత భారీ స్కేల్లో, మరి దీనికి నువ్వు పాట రాయాలంటే నువ్వు రాయగలవా అని అడిగారు వాళ్ళు. 100% నేను రాస్తానండి అని చెప్పి, నేను అది మీకు ఎలా కావాలి ఏంటంటే మంచి ఎలివేషన్ సాంగ్, వార్ ఎపిసోడ్ లాగా ఉంటుంది. అంటే ఎవరన్నా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు, ఎవరన్నా వచ్చి మాకు సాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న టైంలో హీరో ధర్మం కోసం పోరాడేవాడు సినిమాలో. ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అక్కడున్న పరిస్థితిని సరిచేయటం కోసం హీరో వచ్చి వాళ్ళందరినీ ఇది చేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ ఎలివేషన్ సాంగ్ కావాలి, అలా ప్లాన్ చేసి రాయండి అన్నారు. సార్ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. జనరల్గా అంటారు, ఇప్పుడు రాంబాబు గోసాల్కి ఏంటి, ఆయన ఆల్మోస్ట్ ఒక 200 సినిమాలకు రాస్తున్నారు కాబట్టి అవకాశాలు ఈజీగా వస్తాయని వేస్తారు, చాలా సింపుల్గానే వేస్తారు. బట్ ఇప్పుడు చూడండి, ఇన్ని చేసినప్పటికీ కూడా అక్కడి వరకు వెళ్ళడానికి మీరు పడినటువంటి స్ట్రగ్లింగ్ మామూలు విషయం కాదు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఈ పాటకి స్టార్టింగ్ అంటే ఒక భగవంతుడి అవతారం వస్తే బాగుండు అన్నట్టుగా స్టార్టింగ్. అంటే మనం ఒక సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అలా కొన్ని బ్లాక్లు రాసుకుంటాం కమర్షియల్ యాంగిల్లో చూసుకుంటే ఒక హైస్ ఇవ్వటానికి. నేను ఈ పాట విషయంలో అలాగే రాసుకున్నా. ఓకే, ఫస్ట్ ఒక సాకి, ఒక పల్లవి, ఒక హై ఇచ్చే చరణం, ఒక ఫుల్ బేబస్సు సృష్టించే ఎండ్ పోర్షన్, రౌద్రం. అలా చేసుకుని ఫస్ట్ ఏం రాశానంటే సాకిగా, వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ క్షిప్రదగ్ధాయ త్రిపురనాశకాయ అని అలా స్టార్ట్ చేశానండి సాకి. మీరు నిజంగా సాహిత్య పుత్రుడండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక భగవంతుడు అంటాడు, గుర్రం మీద మమ్మల్ని కాపాడటానికి వస్తే ఎలా ఉంటాడు, మమ్మల్ని రక్షించేవాడు, మా ధర్మాన్ని రక్షించేవాడు అనుకుని ఎదురు చూస్తున్న టైంలో వచ్చే లిరిక్స్, ఆ ఎలివేషను, ఆ పాట అనమాట. దానికి అలా లీడ్ తీసుకున్నాం. ఓకే, తర్వాత పల్లవికి వెళ్ళాలంటే అది ఇంకో రేంజ్లో ఉండాలి. అప్పుడు కొంచెం మనకి శివతాండవం ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్లో ఉంటే బాగుండని చెప్పేసి అప్పుడు అది ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం, అలా స్టార్ట్ చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చరణాలు రాసేటప్పుడు ఒక హై ఫీల్ ఇంకా ఉండాలి.
ఇంకా భీకరంగా పోరాడుతున్నప్పుడు ఐ ఫీల్ అప్పుడు అక్కడ ఏమైనా రాసామంటే రా రా అసురులే ముసురుకోగ రా అని చెప్పి ఒక స్టాంజా ఉంటుంది. రా రా శిరసులే తురిమి వేయిరా అని చెప్పి అది ఒక హైకి వెళ్ళిన తర్వాత ఇంక ఎండ్ పోర్షన్ ఇంకా బేబస్సం చేయాలనుకున్నాను నేను. రాసేటప్పుడు కొంచెం ఈ బ్లాక్స్ ఇలా ఒక 4-5 ఫ్లోర్స్ పెట్టుకుని రాశాను అనమాట ఈ లిరిక్స్. ఎన్ని డేస్ పట్టింది సార్ ఇది రాయడానికి? ఒక 3-4 డేస్ పట్టింది. సో అది రాస్తున్నంత సేపు కూడా వాళ్ళు చూపించిన ఆ పిక్చరే కనిపిస్తుందా మీకు? అవును, ఆ పిక్చర్ కనపడుతుంది. అలాగే కీరవాణి గారు చేసిన బాహుబలి RRR కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ లో కనపడుతున్నారు. ఈ మూడింటిని అలా ముందు పెట్టుకుని అంటే చాలా ఆ ఎక్స్పెక్టేషన్కి ఆ సినిమాకున్న స్పాన్కి ఈ టెక్నీషియన్స్ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు కదా, దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండకూడదని నేను కూడా ఆ హైలో ఉండే రాశాను కాబట్టి కొంచెం అలా కుదిరినట్టు ఉన్నాయి. ఆ లాస్ట్ ఒక ఎండ్ పోర్షన్ ఒకటి ఉంటుందండి, అదేంటంటే పొగరు విడని మదగజం బెదిరి అదిరే ముజ్జగం గురిని గెలుచు అంబకం భరత బాత నుదుటి రాత మార్చు ధీమసం అని ఉంటుందండి లాస్ట్ లైన్. అది పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో ధర్మం కోసం పోరాడుతున్నాడు, బయట కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఆ లైన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్గా ఉంటుందని కావాలని రాసింది. ఇది భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని. అది ఇంకా వాళ్ళకి అందరికీ నచ్చిందండి పాట రాయిగానే. నేను వెళ్ళి ఇలాగే పాడి వినిపించాను, వాళ్ళందరికీ నచ్చింది. తర్వాత అప్పుడు జ్యోతికృష్ణ గారు నేను కీరవాణి గారికి చెప్పి ఫస్ట్ ఎవరికి వినిపించారు? డైరెక్టర్ గారికి. ఆయనే కదా నన్ను రాయమని. కీరవాణి గారు నాకు పరిచయం లేదు. డైరెక్టర్ గారికి నేను రూల్స్ రంజన్లో రాశాను కాబట్టి నాకు ఆ విజువల్స్ చూపించి దీన్ని తగ్గట్టుగా ఒక రేంజ్ లో రాయి, కీరవాణి గారు మెచ్చుకోవాలి, నువ్వు పాట రాస్తే మా అందరికీ నచ్చాలి, సినిమాకి తగ్గట్టు చాలా పెద్ద పాన్ ఇండియా భారీ స్కేల్లో వస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా, ఆయన ఎప్పుడు టచ్ చేయని జానర్ ఇది, అది ఏం మాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్తగా నువ్వు ఎన్ని మైండ్లో ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని రాయమన్నారండి. అప్పుడు ఇది వచ్చిందనమాట. ఇది ఫస్ట్ వజ్రదేహాయ కానీ, ప్రళయకాల రుద్రుడల్లే కానీ, రా రా అసురులే కానీ, ఈ తర్వాత ఈ అదిరి బెదిరే ముజ్జగం అన్న స్టాంజా కానీ, ఇలా ఒక 4-5 స్టాంజాలు రాసుకుని వెళ్ళి వాటిలన్నింటినీ కలిపి ఒక పాటలాగా చేసి దాన్ని వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు చాలా బాగుందని చెప్పి అప్పుడు కీరవాణి గారితో మాట్లాడారు. సో ఆయన కూడా మాట్లాడి నన్ను పంపించారు ఆయన దగ్గరికి. జాగ్రత్త, ఆయనే పాటలు రాస్తారు, వాళ్ళ నాన్నగారు రాస్తారు, పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు ఎన్నో 100 పాటలు చేసిన వాళ్ళు, కొంచెం నా పరువు నిలబెట్టు అన్నారు డైరెక్టర్. పర్లేదు సార్ అని వెళ్ళి భయపడుతూనే వెళ్ళాను. కానీ ఆయన చక్కగా అసలు నేను భయపడినంత ఏం లేదు, కంఫర్టబుల్గా హ్యాపీగా ముందు అక్కడ వాతావరణం సెట్ చేసేసారు. మంచిగా అభిమానంగా మాట్లాడారు. ఏ ఊరు ఏంటని అడిగారు. అయితే మాది మీది ఒకే ఊరు అన్నట్టుగా మాట్లాడారు. మాది ఏలూరు. వాళ్ళది కూడా అక్కడేనంట, కొన్నాళ్ళు ఉన్నారంట. ఇంకా అలా సరే ఏది పాట అంటే ఇచ్చానండి. ఆయన పాడారు. ఓకే రాంబాబు చాలా బాగుంది, మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారు. అంతే. అసలు ఆ మాట వినగానే ఏమనిపించింది? అసలు బాడీ వైబ్రేషన్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం నమో నమామి ఆ పాట నాకు చాలా ఇష్టం. నాకు స్కూల్లో పాడితే నాకు చిన్న గిఫ్ట్ వచ్చింది, జామెట్రీ బాక్స్, నటరాజు పెన్సిల్ బాక్స్ సంథింగ్ అలా షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ ఆయనతో. మొన్న స్టేజ్ మీదే అదే మాట్లాడాను. ఆయన చాలా హ్యాపీ. తర్వాత ఆయన జ్యోతి గారితో చెప్పారు నాకు, జ్యోతి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, నాకు ఒక మంచి రైటర్ని పరిచయం చేశారన్నారు. కీరవాణి లాంటి మహానుభావుడు ఒక మంచి రైటర్ రాంబాబు గోసాలని నువ్వు నాకు పరిచయం చేసేవయ్యా, నీకు చాలా థ్యాంక్స్ అని డైరెక్టర్కి చెప్పాడంటే ఆయన నన్ను ఎంత నమ్మాడు, ఎంత అభిమానించారు, ఎంత వాల్యూ ఇచ్చారు. ఒక ఫస్ట్ టైం ఒక పాట రాసిన ఒక కొత్త రైటర్కి ఆయన దగ్గర కొత్త కదా నేను, అది నేను మర్చిపోలేనండి లైఫ్లో, జీవితంలో చాలా పెద్ద కాంప్లిమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విన్నారు ఇది? పవన్ కళ్యాణ్ గారు రికార్డింగ్ అయిన తర్వాత విన్నారు. విని ఆయన వచ్చారు కీరవాణి గారు స్టూడియోకి, నన్ను పిలిచారు, వెళ్ళాను నేను. కలిసారా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు, నేను, కీరవాణి గారు, ఏఎం రత్నం గారు, డైరెక్టర్ గారు ఇలాగ ఒక గంట సేపు కూర్చుని ఆయన 50 టైమ్స్ విన్నారండి ఈ పాట. ఈయన పాడిచ్చి పంపించిన తర్వాత ఆడియో, అందుకు మిమ్మల్ని కలవాలని వచ్చానండి అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. మొన్న లాస్ట్ వీక్ కలిసాం. పాట రేపు రిలీజ్ అవనంగా ఈ రోజు కలిసాం. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన నేను 50 సార్లు విన్నాను. అలాగే
ఒక మనం పౌరుషం లేకుండా కూలబడిపోయి ఉన్నప్పుడు ఈ పాట వింటే పౌరుషంగా లేచి మనం ఏదో ఒకటి సాధించాలి, ముందుకెళ్ళాలి అనేంత ఇది వస్తుందండి ఏంటంటే పాట. అలా స్లోగా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఆ ట్రాన్సిషన్ ఏంటంటే అసలు భలే చేశారండి మ్యూజిక్, మీరు కూడా బాగా రాశారండి అని చెప్పి ఆయన ఆ రోజు మెచ్చుకోవటం, కాసేపు బుక్స్ గురించి వాటి గురించి ఆయనతో జనరల్గా విన్న మాకే అనిపించింది. అంటే ఇప్పుడు ఒక ఆడియన్ వేలో చూస్తే ఆయన ఒక హీరోకి ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వడం అనేది ఓకే అనిపించింది. ఎట్ రైట్ నో మీరు అన్నట్టు ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి అది పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాయి లిరిక్స్ అనిపించింది మాకు కూడా అసలు. అలా కుదిరేయండి. అంటే నాకు పాట రిలీజ్ అయిన తర్వాత చాలామంది మీడియాలో జర్నలిస్టులు కానీ, కొంతమంది సాహితీవేత్తలు, కొంతమంది డైరెక్టర్లు, వీళ్ళంతా రైటర్స్ చాలా మెసేజెస్ పెట్టారు. అంటే నువ్వు అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా, వరుడు కావాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పాటలో నీ సాహిత్యం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు, చాలా మంచి మంచి పదాలు వాడేవి అన్నారు. మీరు అనుకున్నంత గుర్తింపు వచ్చింది సార్ దీనికి? ఎక్కువ వచ్చిందండి. ఇంకెక్కువ ఇచ్చాడు దేవుడు. ఓకే. ఎందుకంటే అంటే కీరవాణి గారు అంతలా మెచ్చుకోవటం, అంతే కదా. అలాగే చంద్రబోస్ గారు నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఒక పద విస్ఫోటనం అంటే ఎలా ఉంటుందో చూపించావు రాంబాబు నువ్వు. ఆ పదాలు పలుకుతుంటే ఆ సౌండింగ్, ఆ శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దానికే వైబ్రేషన్ వస్తుంది. అంత బాగా రాసావు నువ్వు, నీకు అభినందనలు, నా ఆశీర్వాదాలు, నీకు లైఫ్లో ఇది చాలా టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పి నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు చంద్రబోస్ గారు. ఒక ఆస్కార్ విన్నర్ ఏమో పాట ఓకే చేసి దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు మ్యూజిక్ చేసి, ఇంకో ఆస్కార్ విన్నర్ ఏమో చాలా బాగుంది, చాలా బాగా రాసావు, నీకు అభినందనలు అని చెప్పి నాకు పెట్టారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి ఈ పాట. సార్ ఇప్పుడు ఆయన పద విస్ఫోటనం అన్నారు, ఈయన్ని మెప్పించారు, అటు పవన్ కళ్యాణ్ గారిని మెప్పించారు. ఎందుకు సార్ ఇందాక ఇంట్రో అప్పుడు అలా ఫ్రీజ్ అయిపోయారంటే ఒక సాహిత్యంలో మీకు కొట్టిన వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. అలా ఏం లేదండి, చాలా మంది మహానుభావులు ఉన్నారండి. నేను రాసింది ఒక పాటే, అంతేనా? కానీ ఆ ఒక్క పాటే ఒక రకమైన ఇది క్రియేట్ చేసింది ఇక్కడ తెలుగులో ముఖ్యంగా. సార్ ఇప్పటి వరకు మీరు రాసినటువంటి అన్ని సాంగ్స్లో మీకు అంటే ఇది పక్కన పెట్టేస్తే కొన్ని సాంగ్స్ మనసుకు నచ్చుతాయి. అవునవును. సో అలా మీకు మనసుకు నచ్చినవి? నేను మజ్ను అని నాని హీరోగా. ఓకే. దాంట్లో జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా అని ఒక లవ్ మెలోడీ ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది సూతింగ్గా, నాకు చాలా ఇష్టం ఆ పాట. అండ్ మీరు రాసిన సాంగ్స్ అన్ని ఒక్కసారి చూసుకుంటే ఎక్కువ మెలోడీ లవ్కి సంబంధించిన ఆ జోనర్లోనే ఎక్కువ ఉన్నాయి కదా. ఎక్కువ ఉన్నాయి. అలాగే లవ్ జోనర్ కాకుండా ఒక ఫాదర్, ఒక చిన్న పాప, వాళ్ళ రిలేషన్, అదే ఎమోషన్స్ బేస్ చేసుకుని ఒక పాట ఉంటుంది. కౌశల్య కృష్ణమూర్తి అని ఒక సినిమా. అసలు ఏమి సాంగ్. అవును, అది నేనే రాశాను. అవునా? రాకాసి గడుసు పిల్ల, శివ కాశీ సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది, అది నాకు చాలా ఇష్టం. అసలు అది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆ పాట ప్లే అవుతూనే ఉంటుంది. అసలు ఇన్స్టా వేదికగా, ఆ టైంలో టిక్ టాక్ వేదికగా ఎంత వైరల్ అయిందో ఆ సాంగ్ కూడా, ప్రతి ఒక్కళ్ళు రీల్ చేశారు దానికి. ఇంకా అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ అంటే ఇంకా చెప్పాల్సిన, తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసనే నీనేనే నీనేను కాదని. ఇది చాలా పెద్ద హిట్ అయిందండి అర్జున్ రెడ్డిలో. నాకు అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి గవర్నమెంట్ నుంచి. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, ఇప్పుడు ఎవరైతే ఈ రైటర్స్ ఉంటారో, మేబీ లిరిసిస్ట్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ అంటే స్టోరీస్ రాసుకునే వాళ్ళు అవ్వచ్చు, ఏ మూడ్లో ఉంటే వీళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్? ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడిన పదాలు కూడా అవి మేము ఊహించలేము, ఊహకు కూడా అందలేని పదాలు అవన్నీ కూడా. సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు ఆ టైంలో? అలా ఏముండదండి. ఇప్పుడు మనం ఒక దీంట్లో ఉన్నాం, వాళ్ళు కథ చెప్పి ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఇంకా ఎంతగా ది బెస్ట్గా ఎలా రాయగలం, కొత్తగా ఏం చేయగలం ఆ సిచ్యువేషన్లో. ఇప్పుడు లవ్ సాంగ్స్ ఒక 1000 సాంగ్స్ ఉన్నాయండి, కానీ ఒక లవ్ సాంగ్ రాయాలంటే మళ్ళీ మనం కొత్తగానే చేయాలి. దేంట్లోనే టచ్ అవ్వకూడదు. ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, పదాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నా వరకు తీసుకుంటే నేను వాళ్ళ కథ, సందర్భం, ట్యూను, ఈ మూడింటిని పెట్టుకుని డైరెక్టర్ గారికి ఏం కావాలో చూసుకొని
నేనేం కొత్తగా చెప్పగలను ఇన్ని వేల పాటలు ఉన్నప్పుడు. నేనే చాలా రాశాను లవ్ సాంగ్స్, ఇంకా ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి తెలుగులో మనకి లవ్ సాంగ్స్. ఏదైనా ఒక కొత్త ఎక్స్ప్రెషన్కి ట్రై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీ ఫస్ట్ సాంగ్ ఏంటి సార్? ఫస్ట్ సాంగ్ అంటే అండి, నేను చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చిన కొత్తలో వియ్యాల వారి కయ్యాలని ఒక సినిమాకి రాశాను. ఓకే. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం రిలీజ్ అయిందా? ఉదయ్ కిరణ్ హీరో. ఓకే ఓకే. శ్రీహరి, ఉదయ్ కిరణ్, లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసరు, ఈ సత్యబాబు గారు డైరెక్టరు, రమణ గోగుల్ గారు మ్యూజిక్. అంటే నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు. మీరు ఉదయ్ కిరణ్ గారితో కూడా వర్క్ చేశారు అయితే? నా ఫస్ట్ సినిమా అది. నేను జస్ట్ ఫ్రెష్గా అప్పుడే వచ్చా, ట్రై చేస్తే దాంట్లో ఒక అవకాశం మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది, రాశాను నేను దాంట్లో. తర్వాత ఏమీ అవకాశాలు రాలా. అప్పుడు బీటెక్ చదువున్నాను కాబట్టి నేను వేరే జాబ్కి వెళ్ళిపోయాను. జాబ్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తూ ట్రయల్స్ చేశాను. విరించి వర్మ గారు అని ఉయ్యాల జంపాల సినిమా తీస్తాను. అప్పుడు ఉయ్యాల జంపాలకి రాశాను. దాంట్లో నిజంగా ఇది నేనేనా ఉయ్యాల జంపాలలుగేను నా ఊహలే ఇదంతా ప్రేమేనా తన అలా ఒక పాట ఉంది, అది రాశాను. అది మంచి హిట్ అయింది, సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు జాబ్ మానేసి ఉయ్యాల జంపాల నుంచి హరిహర వీరమల్లు వరకు ఈ 10 years ఒక 200 మూవీస్కి ఒక 500-600 పాటలు రాశాను. సార్ మీరు రాసిన పాటలకి మీరు ఎప్పుడైనా పాడడం కానీ ఇలాంటివి చేశారా? లేదు, ఎప్పుడు ట్రై రాదు. అయ్యో ఇంత మంచి అంటే మనం రాసిన లిరిక్ మనం ప్రజెంట్ చేయాలి కాబట్టి కొంచెం ఏదో ఒక 2 లైన్లు పాడతాం అంతే తప్ప మనకి తెలియదు. సార్ ఒక లిరిసిస్ట్ గా మీరు చెప్పండి, మీరు కొన్ని పదాలు రాసుకున్నప్పుడు ఇప్పుడు లవ్ సాంగ్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఇట్లాంటి రౌద్రం సాంగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఇది నేను రాస్తున్నప్పుడు నాకు ఈ సింగర్ పాడితేనే నేను రాసిన దానికి ప్రాణం పోసినట్టు అవుద్ది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా విషయంలో? వరుడు కావాలలో ఓ పాట రాశాను సితారా ఎంటర్టైన్మెంట్స్లో, నాగశౌర్య రితువర్మ. దాంట్లో కోల కళ్ళేలా గుండె గిల్లేలా అని ఒక పాట ఉంటుంది. నేను అది రాసేటప్పుడే ఇది అప్పుడు సిద్ శ్రీరామ్ గారు మంచి ట్రెండింగ్లో ఉన్న సింగర్ అనమాట, 4-5 years బ్యాక్. అతను పాడితే బాగుండు అనుకున్నాను, చెప్పాను నేను మా టీంకి, వాళ్ళు ఆయనతోనే సరే నువ్వే వెళ్ళి పాడించుకురని నన్నే పంపారు చెన్నై. నేనే వెళ్ళి ఆ పాట పాడించాను సిద్ శ్రీరామ్తో. పాట రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి నాకు చాలా మంచి పేరు వచ్చింది. అది అసలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవరైతే కపుల్స్ కార్లో వెళ్తారో నాకు తెలిసి ఆ సాంగ్ రూల్స్ రంజన్లో సమ్మోహనుడ పాట కూడా శ్రేయ ఘోషల్ పాడితే బాగుంటది అనుకున్నాం, డైరెక్టర్ గారు మేము, ఆవిడే పాడింది, అది చాలా పెద్ద హిట్ అయింది. అదే సింగర్ పలానా వాళ్ళు పాడితే బాగుండన్న సందర్భాలు అయితే ఈ 2 ఉన్నాయి. సార్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నా కోసం కాదు ప్రేక్షకుల కోసం, ఇన్ని మంచి లవ్ సాంగ్స్ ఇచ్చారు, ఇన్ని మంచి ఎమోషనల్ సాంగ్స్ ఇచ్చారు కదా, మీ పర్సనల్ లైఫ్లో లవ్ ఏంటి అసలు? అలాంటివి ఏం లేదు. చెప్పండి సార్, పర్లేదు. లేదు, లవ్ స్టోరీ లేదు, అట్లాంటి ఏం లేవు. అంటే నేను బీటెక్ చదివేటప్పుడు మా ఊరికి కాలేజ్కి ఒక 15 kilometers ఉండేది. ఒక 2 బస్సులు మారాలి, 2 బస్ పాసులు ఉండేవి నా దగ్గర. మా వేల్చర్ల అనే విలేజ్ నుంచి ఏలూరు వరకు ఒక బస్సు, ఒక పాస్. అక్కడ నుంచి కాలేజ్ ఏలూరుకి అవుట్కట్స్లో ఉండేది ఇంకొక బస్సు. ఈ బస్సులు పట్టుకోవటం, వెళ్ళటం, క్లాసులకు అటెండ్ అవ్వటం, మళ్ళీ బస్సులు పట్టుకుని రావటం, ఈవినింగ్ వచ్చేపటికి చీకటి అయిపోయేది ఇంటికి, మా విలేజ్కి వెళ్ళేపటికి. మళ్ళీ రికార్డ్స్ రాసుకోవటం, చదువుకోవటం, ఇదే సరిపోయింది. వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ టైంలోనే నాకు పాటలో నేను ఒక 10 లవ్ సాంగ్స్, 10 మాస్ పాటలు, 10 ఐటెమ్ సాంగ్స్ అలా రాసుకుని పెట్టుకున్నాను. ఇది అప్పటి నుంచే ఉంది అయితే. అంత పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఈ మైత్రిలో అక్కడ క్లాసులకు వెళ్ళటం, టెస్టింగ్ టూల్స్ వరాయికులు నేర్చుకోవటం. ఆ సెక్టర్ కూడా ఉంది అయితే. అది అవగానే, ఆ క్లాస్ అవగానే సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కి ఫిల్మ్ నగర్ రావటం, వచ్చి ట్రయల్స్ వేయటం, ఇదే సరిపోయింది లైఫ్లో. లవ్ స్టోరీలు ఇవన్నీ లేవు. ఎందుకంటే ఇప్పుడు సమ్మోహన్ ఎందుకు లేదు అంటే ఎప్పటికప్పుడు బిజీగా అలా ఉండిపోయి లైఫ్ని అలా ఎంగేజ్ చేసుకున్నారు. ఎంగేజ్ చేయటం కాదు కానీ ఒకటి ఏదో నాకు దీంట్లో సాధించాలని దాని మీదే ఉంది, ప్యాషన్ కోసం పరిగెత్తే పని దాని మీద లేదు, ఇంకా అలాగ అయిపోయింది. ఓకే. సో ఎప్పుడు అంటే ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ పప్పు అన్నాలు ఇవన్నీ కూడా?
వస్తాయండి అన్ని అంతేనా? ఎందుకంటే జనరల్గా ఇప్పుడు సమ్మోహన్ అనే సాంగ్ ఉంది సార్, అప్పుడప్పుడు అది చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, అరే నేను కనుక ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే ఈ సాంగే పెట్టుకోవాలి, ఆ వైట్ కలర్ డ్రెస్లో, సో అలా వాటర్లో వెళ్తూ ఇవన్నీ అనిపిస్తుంది. సో నాకు తెలిసి మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి మీ సాంగ్స్ సరిపోతాయేమో ఇంకా. అండ్ ఇప్పటి వరకు మీరు రాసిన సాంగ్స్లో మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఇది కాకుండా ఇంకా వేరేది? కాంతారాకి అన్ని పాటలు రాసినప్పుడు ఓకే, కానీ జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో అది హిట్ అయిందండి. అంటే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా వచ్చినటువంటి మూవీ అది. గెతార్ట్స్ వాళ్ళు తీసుకున్నారు తెలుగు, వాళ్ళు రిలీజ్ చాలా ఫాస్ట్గా రాయాలి అన్నారు. ఒక 4-5 రోజుల్లో అన్ని పాటలు రాసిచ్చాను. ఓకే, అది అనుకోకుండా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయిపోయింది. నాకు అర్జున్ రెడ్డి తర్వాత, అర్జున్ రెడ్డి నాకు బ్రేక్ అనుకోండి సినిమా, ఒక 100 సినిమాలు రాశా. కాంతారా తర్వాత ఇంకొక 50-60 సినిమాలు రాశా. ఓకే, మళ్ళీ కాంతారాని బేస్ చేసుకుని డబ్బింగ్ సినిమాలు ఒక 20-30 రాశా. అంటే కాంతారా అనేది డబ్బింగ్ సినిమాలు చాలా తీసుకొచ్చి పెట్టింది నాకు. ఎగ్జాంపుల్ మొన్న జాబిలమ్మ నీకు అంత కోపం అని ఒక సినిమా వచ్చింది, ధనుష్ డైరెక్షన్. దాంట్లో గోల్డెన్ స్పారో అన్న పాట చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఏది చిలిపి చిరునవ్వే కురిపించు ఏది, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆ పాట, చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఇంకా గోల్డెన్ స్పారో అంటే చెప్పనవసరం లేదు, గోల్డెన్ స్పారో నా గుండెలో యారో, ఎన్ని రీల్స్ దాని మీద అసలు. అలా డబ్బింగ్ లో కూడా కొన్ని మంచి సినిమాలు రాశాను. బగీరా అని ఒకటి రాశాను, రుదిరహారా అరోం హరా అని ఒక పాట ఉంటుంది. దాంట్లో అన్ని పాటలు రాశాను కానీ నాకు ఫేవరెట్ సాంగ్ అది. ఓకే, అలాగే మన తొడరుమని మోహన్ లాల్ది, అవును, దానికి అన్ని పాటలు రాశా. ఓకే, ఉపేంద్ర గారిది యూఐ అని ఒకటి వచ్చింది, దానికి అన్ని పాటలు రాశా. దాంట్లో ట్రోలింగ్ సాంగ్ అని ఉంటది. ఓకే, అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేవి మీమ్స్ బాగా ఫేమస్ అయినవి అన్ని కలిపి ఒక పాట చేసాం. ఉపేంద్ర గారి ఐడియా అది, అది చాలా పెద్ద ఫేమస్ అయింది. సౌత్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరికీ డబ్బింగ్ మూవీస్ కి మీరు రాస్తారు? డబ్బింగ్ అంతా మమ్ముట్టి, మోహన్ లాల్ గారు, ఉపేంద్ర గారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా అనిపించింది సార్ రెస్పాన్స్ ఆఫ్టర్ వాళ్ళ సాంగ్స్ విన్న తర్వాత? ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ లో ఉపేంద్ర గారు అసలు మన ఇక్కడ తెలుగు ప్రెస్ మీట్ ఆడియో ఫంక్షన్ లోనే రాంబాబు గారు అసలు మన ఇది కావాలి అంటే తీసుకోండి సార్ అని చెప్పి టపా 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 రాసి ఇచ్చేసారు నాకు. అంత బాగా రాశారు, చాలా బాగా రాశారు అని చెప్పి ఆయన స్టేజ్ మీదే మెచ్చుకున్నారు. చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది. సార్ నా కోసం ఒక సాంగ్ సార్, ఏంటంటే కాంతారాలో హీరో హీరోయిన్ కలిసినప్పుడు ఒక సాంగ్, మన తెలుగు వర్షన్ ఒక సాంగ్, సౌందర్య రాసివే సిరిచందనాల బంగారు జింకవే పిల్ల గాంధర్వ కన్యవే, అలా వస్తుంది అది. నిజంగా అది నాకు తెలిసి నా ప్లేలిస్ట్ లో ఒక 50-60 చాలా బాగుంటుంది. చాలా ఇష్టం ఆ పాట. ఆ సినిమాలో ఒకే ఒక లవ్ సాంగ్ అది, చాలా బాగుంటుంది. అలాగే దాంట్లో కర్మే రాయిగా కాలికి తగిలితే కుడిలో దైవమే అని ఒక పాట ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో కజిన్ చనిపోయినప్పుడు, అది సిచ్యువేషన్ సాంగ్. అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, అని ఒక పాట ఉంటుంది. అది చాలా బాగుంటుంది ఆ పాట. అదే కాంతారాలు నాకు అన్ని పాటలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. సార్ ఇప్పుడు జనరల్గా లిరిసిస్ట్ అన్నా లేకపోతే సంగీత దర్శకులు అన్నా కూడా కొంతమందికి కొన్ని పర్టికులర్గా కొన్ని జోనర్స్లో వాళ్ళకి ఇంకా తోపు అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ మీ విషయానికి వస్తే ఎలా ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని సెగ్మెంట్లో కూడా మీరు ఇక్కడ ఉన్నారు అసలు. లేదండి, అంటే మొదట్లో లవ్ సాంగ్స్ వచ్చాయండి, తర్వాత అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత బ్రేకప్ సాంగ్స్, లవ్ సాంగ్స్ 2 అవకాశాలు వచ్చాయి. ఓకే, కాంతారా తర్వాత అన్ని పాటలు ఇతను రాయగలడు అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇంకా ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ సినిమాలకి నేను సింగిల్ కార్డులో ఒప్పుకుని రాశాను. అలాగే మన ఆహా ఓటీటీ కోసం వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ చేసేటప్పుడు ఒక 20-30 సినిమాలు రాశాను. అప్పుడు ఏమైపోయింది, 20-30 సినిమాలు అంటే 20-30 కథలు, ఒక్కో సినిమాలో 4-5 పాటలు, అంటే ఒక 100 పాటలు. ప్రతి సిచ్యువేషన్కి అన్నీ, ఆ సినిమాలో ఏ సిచ్యువేషన్ ఉన్నా ఇక అన్ని పాటలు నేనే కాబట్టి, లవ్ సాంగ్ అయినా నేనే, ఎమోషనల్ సాంగ్ అయినా నేనే, ఐటెం సాంగ్ అయినా నేనే. అక్కడ బాగా
నాకు అలా ఇవన్నీ రాయటం బాగా అలవాటు అయ్యి హెల్ప్ అయింది అది బాగా. కానీ ప్రెజర్ అనిపించదా సార్ అలా మీకు అప్పుడు? లేదు, ఎందుకంటే కొంతమంది ఒక జోనర్లో వాళ్ళు అలా ఉండిపోతూ ఉంటారు కదా, సో మీ విషయానికి లేదు. నాకు అసలు అన్ని జోనర్లలో పాటలు రాయాలని అంటే నేను మా గురువు గారు వేటూరు గారి దగ్గర పనిచేశాను నేను కొన్నాళ్ళు, వేటూరు సుందరరామూర్తి గారి దగ్గర. ఆయన ఏంటంటే ఏ జోనర్ అయినా సరే అలవాకగా అరగంటలో పాట రాస్తారు, అది ది బెస్ట్గా ఉంటుంది లిరికల్ వాల్యూస్తో. అలా ఏదన్నా అంటే ఆయన అంతటం కాకపోయినా ఆయన మహాసముద్రం అయితే మనం ఒక నీటి బిందువు అంతన్నా అవ్వాలి, అన్ని జోనర్లలో పాటలు రాయాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఈ జోనర్ చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చేది అసురహననం సాంగ్, దానికి తగ్గట్టుగా ది బెస్ట్ చేయాలనుకున్నాము. ఏదో నాకు తెలిసింది నేను రాశాను, కానీ అందరికి నచ్చింది, అది హ్యాపీ. అయ్యో సార్, అంటే ఇప్పుడు మేబీ మీకు ఎలా ఉందో తెలియదు కానీ పర్సనల్గా ఈరోజు నేను మీతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు ఐ ఫీల్ చాలా హ్యాపీ సార్. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు ఒక యాంకర్గా ఒక ఇంట్రో చెప్పాలన్నా లేకపోతే క్వశ్చనింగ్ వేయాలన్నా కానీ ఉపయోగించే పదాలు చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, ఇన్ని పాటలకి మీరు సాహిత్యం అనేది అది మామూలు విషయం కాదు. సో బ్లెస్డ్ లైఫ్ సార్ మీదైతే. నిజంగా ఒక 500 పాటలు రాశానండి. ఇంకెప్పుడు ఒక 4-5 సినిమాలు రన్నింగ్లో ఉంటానే ఉంటాయి. ఓకే, కూడా రాస్తున్నాను ఇంకా చాలా సినిమాలు. అండ్ ఆఫ్టర్ హరిహర వీరమల్లి తర్వాత రాంబాబు గారి లైఫ్ ఎలా ఉంది అసలు? చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ 1 వీక్. పాట రిలీజ్ అయ్యి కరెక్ట్గా 1 వీక్ అయింది ఈ రోజుకి. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. వేరే సినిమాలు కూడా రాస్తున్నా, కొంచెం పెద్ద సినిమాలు కూడా ఒక 2-3 కాల్స్ వచ్చాయి. అవి డిస్కషన్స్ అయ్యి మనం రాసి అవి అంతా అయిన తర్వాత వాటిని మనం రివీల్ చేయొచ్చు. ఒక ఎక్సైటింగ్గా ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి, చెప్తానండి తర్వాత. ష్యూర్, వీ హోప్ ఇంకా ఎన్నో సక్సెస్ ఇంటర్వ్యూలు నేనే చేయాలి మీతోనే. అండ్ బయట లాంగ్వేజ్లో ఏమైనా రాస్తున్నారా సార్ ఇంకా? లేదండి, ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు. కాకపోతే బయట నుంచి ఇప్పుడు తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు అవి రాస్తూ ఉంటాను నేను. ఇప్పుడు కన్నడ నుంచి ఒకటి రాస్తున్నాను, తమిళ్ కూడా ఒకటి రాస్తున్నాను. ఆ గ్రిప్ ఉంటుందా సార్ లాంగ్వేజ్ మీద మీకు బయట లాంగ్వేజ్ మీద? వాళ్ళు మనకి ఆ లిరిక్స్ మీనింగ్ చెప్తారు కొంచెం. ఓకే. అయితే నేనేం చేస్తానంటే నేను 100% మక్కి తీసుకోను. ఓకే. మాంటేజ్ సాంగ్సే కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటాను. ఆ ట్యూన్ ఇస్తారు కాబట్టి డైరెక్ట్ తెలుగు పాట రాసినట్టే రాస్తాను, వాళ్ళదంతా ఫాలో అవ్వను. ఓకే. కాంతారా కూడా అదే చేశాను నేను. సో మీ స్టైల్ మీకు ఉంటుంది, వాళ్ళది ఎక్కడ ఫాలో అవ్వలేదు నేను. ఐ హోప్. నాకు తెలిసి మీకు ఆ యూనిక్ స్టైల్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడేమో నాకు తెలిసి. అదేం మీకు అనిపించకపోవచ్చు, బట్ మాకు అనిపిస్తుంది కదా, ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ లో సాంగ్స్ మేము విన్నాము, తెలుగులో కూడా మేము విన్నాము. సో మా మాతృ లాంగ్వేజ్ లో ఆ సాంగ్ విన్నప్పుడు మేము ఓన్ చేసుకోగలుగుతున్నాము. సో అది మమ్మల్ని ఓన్ చేసుకునేలా మీరు చేయగలుగుతున్నారంటే అది గ్రేటే కదా సార్. ఇప్పుడు ఆ జాబిలమ్మ నీకు అంత కోపమా దాంట్లో ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది అనే ఒక పాట, అది మన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఫోన్ చేశారు నాకు. ఓకే. రాంబాబు భలే ఉంది ఆ పాట అని. అంటే కొన్ని ఇప్పుడు అది మనం డబ్బింగ్ సాంగ్ అనుకుంటాం, ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నచ్చుతుందో తెలియదు. చాలా హ్యాపీ. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో చాలా చాలా మంచి పాటలు కుదిరాయి. ఇప్పుడు కాంతారా డబ్బింగ్ సినిమా కానీ ఎంత పెద్ద హిట్ అయింది. అలా కొన్ని నా లైఫ్లో ఉన్నాయి. అంటే డబ్బింగ్ సినిమాల్లో కాంతారా పెద్ద హిట్, నాకు స్ట్రైట్ సినిమాలో అర్జున్ రెడ్డి అనేది పెద్ద హిట్. సార్ ఇప్పటివరకు మీ లైఫ్లో సక్సెస్ అనేది అందరు చూస్తూ ఉన్నారు, బట్ 200 సినిమాలకి పైగా మీరు రాయగలిగారు అని అంటే దీని వెనకాల ఎంతో కొంత స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేసే ముందు ఎవ్వరికి చెప్పుకోలేని ఒక సాడ్ మూమెంట్ మీ లైఫ్లో రిగార్డింగ్ మీ ప్రొఫెషన్కి సంబంధించి? మరీ అంత సాడ్ మూమెంట్ ఏమీ లేదు. ఎందుకంటే అంటే మనం ఆల్రెడీ మైండ్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది ఇక్కడ మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను కొత్త కాదు కదా, ఒక 10 సంవత్సరాల నుంచి రాస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది నాకు ముందే తెలుసు. నేను దానికి ప్రిపేర్ అయ్యే ఉంటా. ఒకవేళ ఏదన్నా జరిగినా మనం ఒక పాట రాసామండి, ఏదన్నా ఒక పెద్ద సినిమాకి మనకు అవకాశం వచ్చి రాసాం, అది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు మనం దాని దగ్గర అయ్యో నచ్చలేదని చెప్పి ఫీల్ అయిపోయి అక్కడ ఉంటే అవదండి. దాన్ని వదిలేసి మనకి వేరే రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే. అదే, అంతేగాని సాడ్గా ఫీల్ అవటం ఏంటంటే కామన్ ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని జరుగుతూ ఉంటాయి. డబ్బుల విషయంలో జరుగుతాయి,
అవకాశాల విషయంలో జరుగుతాయి. ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళే మన ఫ్రెండ్సే డైరెక్టర్లు అయిన తర్వాత పక్కన పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా ఇలా చాలా ఉంటాయి కానీ ఇవన్నీ. కానీ ప్రతిదాన్ని మనం తీసుకుంటే మనం ముందుకు వెళ్ళాం. ఇక్కడ ఇంత పాజిటివ్గా ఎలా ఉంటున్నారు సార్? అంతే అంతే, నా వల్ల కాదు అసలు. అదే ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాం కాబట్టి మనం ఒక 200 సినిమాలు రాయగలిగాం. అంటే ఎక్కడ కొంచెం హర్టింగ్ అనిపిస్తే నా ఫేస్ లో తెలిసిపోద్ది సార్. నేను బాధపడుతున్నానంటే నాతో బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది. ఎవరికైనా ఆ క్షణం అనిపిస్తుంది అండి. తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా ముందుకు వెళ్ళాలి కదా. అది నేను అనేది. నేను అంటే ఇది నా గురించనే కదా, ఎవరికైనా సరే ఏదన్నా ఒక ఇబ్బంది ఏదో వచ్చినప్పుడు ఆ క్షణం కొంచెం ఇదయిన తర్వాత దానికి ఇప్పుడు ఇది జరిగింది కదా, మళ్ళీ మన లైఫ్లో జరగకుండా ఉండాలంటే మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. నేను అదే నమ్ముతా, హార్డ్ వర్క్. సో మీ హార్డ్ వర్క్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ప్యాషన్ ఇక్కడ వరకు అంతే. ఎందుకంటే నా బ్యాక్ డ్రాప్ అంతా మాది వ్యవసాయ కుటుంబం, నేనేమో బీటెక్. నా పాట మీద ఉన్న ఇష్టమే నన్ను 200 సినిమాల వరకు లాక్కొచ్చు. అంతే, ఇంక వేరే ఏం కాదు. ఇంకా భవిష్యత్తులో కొన్ని మంచి మంచి పాటలు రాయాలి, చిరంజీవి గారికి రాయాలి, బాలకృష్ణ గారికి రాయాలి అని ఉంది, చూద్దామండి. సో ఈ సినిమా తర్వాత మీరు ఇంకా మంచి సక్సెస్ని చూడాలి, ఇంకా మరిన్ని సినిమాలని ద్వారా మా వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.